ఆదివారం రోజు గొర్రెలు కడుగుదామని చెప్పి షెర్లకి తీసుకుపోయి గొర్రెలను ఏ విధంగా కడిగించినామో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాము. ఇప్పుడు గొర్రెలను అయితే మేము ఫస్ట్ ఊర్లోకి వెళ్ళి గొర్రెలను తీసుకొని పోతున్నాము చెరువుకు. ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే చెరువు ఊరు పక్కనే చెరువు ఉంటుంది. ఆ పెద్ద చెరువులోకి ఇప్పుడు గొర్రెలను తీసుకుపోతున్నాము. వెనకట ఎట్లుండేదంటే ఒక్కొక్క గొర్రెను గుంజి కడిగి మళ్ళీ బయటకు వదిలిపెట్టేది. ఇక రాను రాను ఎట్లుందంటే ఇక అన్నీ కమర్షియల్ అయిపోయి అన్నీ వేరే అయిపోతుంది కదా. అట్లా ఏం లేదు, దాన్ని అవతలకి వెళ్ళి ఈగిచ్చుడే. ఫస్ట్ అవతలకి వెళ్ళి ఈగిచ్చినాము. మళ్ళీ యువతలకి వచ్చినాయి కదా, మళ్ళీ యువతలకి వెళ్ళి మళ్ళీ అవతలకి ఈగిస్తే అయిపోయిందన్నమాట. ఇక అంతే. అట్లా ఫస్ట్ ఏం చేసినామంటే ఒక 2 మేకలు గుంజుకుపోయినాం. 2 మేకలు గుంజుకపోతే ఇక అటు వెనబట్టి అన్నీ వస్తాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి అటు నుంచి కొద్దిగా గట్టిగా ఇష్యూ అని గట్టిగా అన్నాం అనుకో, అవి బెదిరి కొద్దిగా అల్లంగానే నుంచి వాళ్ళు అలా పోతాయి, అటు పోతాయి. అట్లా అవి ఈత కొట్టుకుంటూ పోతాయి. మంచిగా తేటగా అయినాయి గొర్రెలు. గొర్రెలు ఒక ట్రిప్కి అయితే ఇటు వచ్చినాయి, మళ్ళీ 2వ ట్రిప్ అటు పోతున్నాయి. అక్కడ ఒక వ్యక్తిని పెట్టినాం. ఫస్ట్ సారేమో నేనే అటు ఉన్నా, తర్వాత నేను ఉరికొచ్చినట్టు ఇక ఉరికొచ్చి వీటిని ఆపడం జరిగింది. ఆపితే మళ్ళీ అన్నీ ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఇద్దరమే అటు కొట్టినాం. అటు కొడితే మళ్ళీ ఆయన అక్కడ ఆపిండు. చూడండి, మీకు అవన్నీ కూడా కనిపిస్తాయి. మొత్తానికైతే ఈరోజు మాత్రం గొర్రెలను కడిగినాం ఆదివారం రోజు. ఇక ఉగాది దగ్గరికి వస్తుంది కదా, అందుకనే గొర్రెలని కడుక్కుంటే మంచిదని ఇక వెనకటి నుంచి సాంప్రదాయం. ఎవరైనా ఆవులు కడుక్కుంటారు, ఎడ్లు బర్రెలు వాళ్ళ జంతువులు ఏవి ఉన్నా అవన్నీ కూడా కడుక్కుంటారు. ఎందుకంటే వాటికి కూడా నీట్గా ఉండాలి కదా అని చెప్పి రైతులు ఇలా చేస్తుంటారు. మొత్తానికైతే మన గొర్రెలు మళ్ళీ 2వ విడత అక్కడి నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి అటు పోవడం జరుగుతుంది. మీరు చూస్తే కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొత్తానికి మాత్రం పోతూనే ఉన్నాయి. ఇక చిన్నగా కొన్ని భయపడుతున్నాయి. వాస్తవానికి భయపడుకుంటూ అక్కడ దూకుతుంది చూడ్రి. ఇంకా మళ్ళీ ఇక భయం అనేది లేకుండా పోతున్నాయి. మళ్ళీ తర్వాత ఇక చిన్నగా అవన్నీ పోయినాక నేను ఇంటికి వెళ్ళిపోయినా. వాళ్ళేమో గొర్రెలను కొట్టుకొని మేతకు తీసుకుపోయారు. ఇక అట్లా ఈరోజు మాత్రం ఇదొక ఎండల పని అయిపోయింది. మస్తు ఎండ కొట్టింది పొద్దున్నట్టు 11 గంటలప్పుడే. ఇక ఆ ఎండలు అటు ఇటు తిరిగి నేను గొర్రెలన్నిటిని కడిగిన తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. ఈ మొత్తానికైతే గొర్రెలన్నీ కట్టుకోవడానికైతే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇక ఇవన్నీ అటు ఎక్కితే అయిపోయినట్టే. ఇంకో కొన్ని ఉన్నాయి. ఇక అవి కూడా అన్నీ ఎక్కుతున్నాయి. మొత్తానికైతే గొర్రెలను అప్పుడప్పుడు కడిగితేనే మంచిది. చర్లల్లో మంచిగా నీళ్ళల్లో అటు ఇటు ఈగిస్తే గొర్రెలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి, మంచిగా తేటగా ఉంటాయి.